సదస్సు అంటే రైతుల్ని తీసుకురావడం, సభ పెట్టడం, పంపించడం, మొత్తంగా ఓ పొలిటికల్ సభ మాదిరి. ఇలాంటివే ఇప్పటిదాకా చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మహబూబ్ నగర్లో జరుగుతున్న రైతు సదస్సు గతం కంటే చాలా విభిన్నం. ఒక పండుగ కళ వచ్చింది. ఈ సదస్సుకు వస్తే కొత్త విషయాలు తెలుసుకుని వెళ్ళడం, సక్సెస్ అయిన రైతుల స్టోరీలతో ప్రేరణ పొందడం, కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతుంది. మరి ఈ ఏడాది కాలంలో రైతుల కోసం నిజంగా ఏం జరిగింది? ప్రయోజనం పొందారా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వారికి ఉపయోగపడ్డాయా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే రుణమాఫీని సాగదీయకుండా తొలి ఏడాదిలోనే చేసేశారు. గతంలో ఎత్తేసిన పంటల సబ్సిడీలను తీసుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోకుండా పంటల బీమాను పునరుద్ధరించారు. సన్నాలకు బోనస్ ప్రకటించారు. రైతును రాజు చేసేందుకు రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. పంట కొన్న 3 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు వేశారు. వెంటనే పంటల కొనుగోళ్లు చేపడుతున్నారు. ఒక్కటేంటి, ఈ ఏడాది కాలంలో రైతులను రాజు చేసేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తొలేడాదిలో రైతు కోసం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రైతులందరికీ వివరించేందుకు మహబూబ్ నగర్లో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ సభ కాదు, రైతులకు పూర్తి విజ్ఞానం అందించే దిశగా దీన్ని ఏర్పాటు చేయించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని భూత్పూర్ ఇందుకు వేదికయింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సదస్సును ప్రారంభించారు. డిసెంబర్ 30న ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. రైతు సదస్సుకు వచ్చిన రైతులకు సైంటిస్టుల ఆధ్వర్యంలో వివిధ రకాల పంటలు, వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారు. ఏ పరికరం ఎందుకు వాడతారు, కొత్త రకం విత్తనాలు ఏమున్నాయి, చీడపీడల నివారణ ఎలా ఉంటుందనే వాటిపై రైతులకు సమగ్రంగా అవేర్నెస్ తీసుకొచ్చేలా కార్యక్రమం డిజైన్ చేశారు. ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ 10 సంవత్సరాల కంటే మిన్నగా ఈ 5-10 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా మేము ముందుంచుతాం. ఏది న్యాయం అనుకుంటారో, ఏది ధర్మం అనుకుంటారో, ఏది నిజం అనుకుంటారో ఆమెను ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సదస్సుకు హాజరు కాని రైతుల కోసం రాష్ట్రంలోని 560 రైతు వేదికల్లో లైవ్ షోలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఫిషరీస్ వంటి రంగాలకు చెందిన సక్సెస్ స్టోరీలను ప్రదర్శిస్తున్నారు. ఒక్కో పంటకు సంబంధించి ఒక్కో ఆదర్శ రైతును గుర్తించి వారి అనుభవాలను సదస్సులో చెప్పిస్తున్నారు. మొత్తం 36 ఎకరాల్లో సభా ప్రాంగణం, స్టాల్స్, టెంట్లు ఏర్పాటు చేశారు. 25 డిపార్ట్మెంట్లు మొత్తం 150 స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. ఇందులో 60 స్టాల్స్ వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినవి, 30 స్టాళ్లు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకు సంబంధించినవి, 20 స్టాల్స్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. మిగతా స్టాల్స్ ను పశు సంవర్ధక శాఖ, బ్యాంకర్లు, మార్కెటింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు పెట్టాయి. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు వారితో అధికారులు నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రైతు నేస్తం పథకాన్ని రేవంత్ ప్రభుత్వం అమలు చేసింది. 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసింది. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు 140 మంది అగ్రికల్చర్ ఆఫీసర్లు, 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. ఆయిల్ పామ్ రైతులకు మరిన్ని అదనపు రాయితీలు అందించింది. ఇక పచ్చిరొట్ట విత్తనాలు 60% రాయితీపై రైతులకు సరఫరా చేశారు. సో ఇవన్నీ రైతులకు మేలు చేసే నిర్ణయాలే. విత్తు నాటిన దగ్గర్నుంచి పంట అమ్ముకునేదాకా రైతులకు టెన్షనే ఉంటుంది. ఎందుకంటే ఏ దశలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పైగా వాతావరణం సహకరించాలి.
అన్ని గండాలు దాటి పంట అమ్మాలంటే 1,00,000 సవాళ్లు, అకౌంట్లలో డబ్బు పడేదాకా టెన్షన్. వీటన్నిటికీ చెక్ పెట్టే లక్ష్యంతో తొలేడాదిని రేవంత్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముగించిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే 4 ఏళ్లలో రైతుల దశ తిరగటం ఖాయమన్న నమ్మకం పెరుగుతోందంటున్నారు.